నమస్కారం. దక్షిణ భారతదేశ చరిత్రలో కేవలం 100 సంవత్సరాలే పాలించారు. కాని ఆ తర్వాత వచ్చే 1000 సంవత్సరాల సంస్కృతిని, కళని, వాస్తుశిల్పాన్ని శాసించారు. ఎప్పుడైనా విన్నారా అలాంటి రాజవంశం గురించి? వారే ఇక్ష్వాకులు. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలిగారు? ఈ కథ ఏంతో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక పెద్ద మర్రి చెట్టు కూలిపోయినప్పుడు దాని నీడలోంచి ఎన్నో చిన్న మొక్కలు సూర్యరశ్మి కోసం పైకి వస్తాయి. చరిత్రలో కూడా అచ్చం ఇలాగే జరుగుతుంది. శాతవాహనులు అనే మహాసామ్రాజ్యం పతనమైనప్పుడు ఆ శిథిలాల నుండి పుట్టుకొచ్చిన కొత్త శక్తే ఈ ఇక్ష్వాకులు అన్నమాట. అంతకు ముందు వరకు వీళ్లు శాతవాహనుల దగ్గర సామంతులుగా పనిచేసేవాళ్లు. కాని ఎప్పుడైతే ఆ పెద్ద సామ్రాజ్యం బలహీనపడిందో ఇదే సరైన సమయం అనుకున్నారు. వెంటనే స్వాతంత్ర్యం ప్రకటించుకుని కృష్ణానది ఒడ్డున ఉన్న విజయపురిని, అంటే ఈరోజు మనం నాగార్జునకొండ అని పిలుస్తున్న ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని తమ స్వంత సామ్రాజ్యానికి పునాది వేశారు. అసలు ఎవరి ఇక్ష్వాకులు? వాళ్ల మూలాలేంటి? కన్నడుగులా, తమిళ్లా, లేకపోతే అక్కడి స్థానికులా? చూడండి, దీనిమీద చరిత్రకారుల్లో చాలా వాదనలున్నాయి. కాని వాళ్లు మాత్రం ఒక చాలా తెలివైన పనిచేశారు. తమ వంశాన్ని నేరుగా శ్రీరాముడి ఇక్ష్వాకు వంశానికి ముడిపెట్టారు. దీనివల్ల వాళ్ల పాలనకు ఒక రకమైన దైవిక ఆమోదం, చట్టబద్ధత లభించాయి. ఇక ఈ వంశస్థాపకుడి పేరు శ్రీ శాంతమూలుడు. ఈయన కేవలం కత్తిపట్టిన యోధుడు మాత్రమే కాదు, మతాన్ని రాజకీయాలతో ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో తెలిసిన ఒక అద్భుతమైన స్ట్రాటజిస్ట్. ఆయన వేసిన పునాదే ఆ వంశాన్ని అంత బలంగా నిలబెట్టింది. ఆయన ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. ఒక పక్క అశ్వమేధ, వాజపేయ లాంటి పెద్ద పెద్ద యాగాల్చేసి తనే సార్వభౌమునని చాటుకున్నాడు. ప్రజల్లో, పండితుల్లో తనకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మరోపక్క తన కుటుంబ సభ్యులకు పక్క రాజ్యాల్లో పెళ్లిలు చేసి వ్యూహాత్మక పొత్తులు పెట్టుకున్నాడు. పాలిటిక్స్ అండ్ పవర్ రెండింటినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడనమాట. ఒక రాజు పాలన ఎలా ఉందో చెప్పడానికి అతని బిరుదులు చాలు. శ్రీ శాంతమూలుడికి మహాదానపతి అని, అంటే గొప్ప దాత అని పేరు. ఇంకా శతసహస్రహలక అంటే ఏకంగా 1,00,000 నాగళ్లను దానం చేసినవాడని అర్థం. దీనిబట్టి ఆయన యుద్ధాల కన్నా వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుస్తుంది. అదే సమయంలో అప్రతిహత శాసనుడు అనే బిరుదు కూడా ఉంది. అంటే ఆయన శాసనాన్ని ఎవ్వరూ ఎదిరించలేరని అర్థం. అధికారాన్ని స్పష్టంగా చాటుకున్నాడు. సరే, శ్రీ శాంతమూలుడు వైదిక మతానికి ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తే ఆయన కొడుకు వీరపురుషదత్తుడు వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్ష్వాకు వంశచరిత్రలోనే ఇదొక ఊహించని అతిపెద్ద మలుపు. ఒక్క క్షణం ఆలోచించండి. తండ్రేమో తన రాజ్యాన్నంతా వైదిక సంప్రదాయాల మీదే నిర్మించాడు. యాగాలు చేశాడు, బ్రాహ్మణులను గౌరవించాడు, హిందూ ధర్మాన్ని రాజ్య అధికారమతంగా నిలబెట్టాడు. అంత పక్కగా సెట్ చేశాడు. మరి అసలు ప్రశ్న ఇదే: తండ్రి అంత పక్కాగా వేసిన దారిని వదిలేసి కొడుకు ఉన్నపుళంగా కంప్లీట్ యూటర్న్ తీసుకుని బౌద్ధమతం వైపు ఎందుకు వెళ్లాడు? ఏమై ఉంటుంది? ఆ మార్పు వెనక ఉన్న అసలు కారణం రాజకుటుంబంలోని మహిళలు. ముఖ్యంగా వీరపురుషదత్తుడి పినతల్లి శాంతశ్రీలాంటి వాళ్లు బౌద్ధాన్ని చాలా బలంగా నమ్మేవారు. వాళ్లు కటించిన బౌద్ధ స్తూపాలు, విహారాలు, వాళ్ల ప్రోత్సాహం ఇవన్నీ రాజు మనసు మార్చాయి. వీరపురుషదత్తుడి టైంలో విజయపురి రూపురేఖలే మారిపోయాయి. అది కేవలం ఒక రాజధానిగా కాకుండా శ్రీలంక, చైనా, ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులకు ఒక అంతర్జాతీయ కేంద్రంగా మారింది. ఎంతలంటే దానికి దక్షిణ గయా అనే పేరొచ్చింది. అంతేకాదు, భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన శ్రీపర్వత విశ్వవిద్యాలయం పుట్టింది కూడా ఇక్కడే. తాతయేమో పక్కా వైదికవాది, తండ్రేమో బౌద్ధాన్ని స్వీకరించాడు. మరి మూడో తరమేం చేసింది? మూడో రాజైన యెహూల శాంతమూలుడు ఈ రెండు మార్గాలను కలిపి ఒక సరికొత్త సాంస్కృతిక శకాన్ని మొదలుపెట్టాడు. యెహూల శాంతమూలుడు తన తాతగారి వైదిక మార్గాన్ని మళ్లీ మొదలుపెట్టాడు. కాని ఆయన చేసిన ఒక పని మొత్తం దక్షిణ భారతదేశ చరిత్ర గతినే మార్చేసింది. అదే శాశ్వతంగా నిలిచి ఉండేలా ఇటుక, రాళ్లతో హిందూ దేవాలయాలను నిర్మించడం. నాగార్జునకొండలో పుష్పభద్రస్వామికి, కార్తికేయుడికి ఆయన కట్టించిన ఆలయాలే దక్షిణ భారతదేశంలో మొదటి హిందూ దేవాలయాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. సరే, ప్రతీ కథకి ఒక ముగింపుంటుంది కదా. అలాగే ఇక్ష్వాకుల కథ కూడా చివరి దశకు చేరుకుంది.
వాళ్ల పాలన ఎలా ముగిసింది? మరి వాళ్ళు అంత తక్కువ కాలంలో ఎలాంటి గొప్ప వారసత్వాన్ని మనకు మిగిల్చి వెళ్లారో చూద్దాం. ఇక్ష్వాకు వంశంలో చివరి రాజు రుద్రపురుషదత్తుడు. అప్పటికే పల్లవులు దక్షిణంలో ఒక పెద్ద శక్తిగా ఎదుగుతున్నారు. పల్లవ రాజు సింహవర్మ రుద్రపురుషదత్తుడిపై దాడి చేసి ఓడించాడు. దాంతో క్రీస్తు శకం 220లో మొదలైన ఇక్ష్వాకుల శకం సుమారు క్రీస్తు శకం 300 నాటికి ముగిసిపోయింది. ఓకే, ఒకసారి క్విక్గా చూస్తే మొదటి రాజు శ్రీశాంతమూలుడు వైదిక యాగాలతో రాజ్యాన్ని స్థాపించాడు. రెండో రాజు వీరపురుషదత్తుడు బౌద్ధంతో దాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. మూడో రాజు యెహువల శాంతమూలుడు హిందూ దేవాలయ నిర్మాణానికి పునాది వేశాడు. నాల్గో రాజు రుద్రపురుషదత్తుడితో వీరి పాలన ముగిసింది. ఇక్ష్వాకుల అసలు సిసలైన వారసత్వం ఏంటంటే మత సహనం, నిర్మాణ దార్శనికత. ఒకే వంశం బౌద్ధానికి స్వర్ణయుగాన్నిచ్చింది. అదే సమయంలో హిందూ దేవాలయ నిర్మాణానికి నాంది పలికింది. వాళ్లు వేసిన ఈ ఫౌండేషనే ఆ తర్వాత వచ్చిన పల్లవులు, చాళుక్యులు, చివరికి విజయనగర రాజుల వరకు అందరికీ ఒక బ్లూప్రింట్లాగా ఉపయోగపడింది. మనం మొదట్లో ఒక ప్రశ్నతో స్టార్ట్ చేశాము. కేవలం 100 సంవత్సరాలు పాలించిన వాళ్లు 1000 సంవత్సరాల చరిత్రలో ఎలా ప్రభావితం చెయ్యగలిగారని? దీనికి సమాధానం చాలా సింపుల్. ఒక సామ్రాజ్యం ఎంత కాలం పాలించిందన్నది కాదు ముఖ్యం, అది ఎలాంటి బలమైన సాంస్కృతిక పునాదులు వేసిందన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. ఇక్ష్వాకుల కథ మనకు చెప్పేది అదే.